ముద్దుబిడ్డ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళీ ఈశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా పోతుంది. ఈనాటి గుంటూరు తూర్పు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మనందరికీ ఆప్తుడు, నాకు అత్యంత సన్నిహితుడు గుజ్జన్న గారికి ముఖ్య అతిథిగా వారి ఆధ్వర్యంలో బీసీల సంక్షేమం కొరకు, బీసీల అభివృద్ధి కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి మనందరి నాయకుడు, తూర్పు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు నజీర్ అన్న గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నగారి పార్టీ ఆవిర్భావంతోనే మన బీసీలందరికీ కూడా నిజమైన స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు ఎవరో కూడా మన బీసీలు పట్టించుకోలేదు. మన బీసీ కులాల కోసం, మన బీసీల సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంతోనే మనందరం సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, అలాగే ఎమ్మెల్యేలుగా, రాష్ట్ర మంత్రులుగా, ఈ రోజు కేంద్ర మంత్రులుగా కూడా బీసీలు ఉన్నారు అంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అన్నగారు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయ సాధన కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు, మన అభివృద్ధి బాగుండాలని నిత్యము తప్పించేటువంటి వ్యక్తి, మహానాయకుడు మన చంద్రన్న. మొట్టమొదటిగా బీసీ ఫెడరేషన్ ఏర్పాటు చేసి వాటిని మళ్ళీ కార్పొరేషన్గా మార్చి బీసీలకు కావలసినటువంటి కుల వృత్తుల్లో సముచిత న్యాయం పూర్తి స్థాయిలో కూడా ఏ సామాజిక వర్గానికి ఆ కులానికి సంబంధించినటువంటి కుల వృత్తిలో న్యాయం జరుగుతుంది అంటే ఇటు యాదవ్ కమ్యూనిటీ కావచ్చు, వడ్డెర కమ్యూనిటీ కావచ్చు, గౌడ కమ్యూనిటీ, రజిక, నాయ బ్రాహ్మణ, కొమ్మరి ఉన్న బీసీ కులాలు అన్ని కూడా ఈ రోజు మన కుల వృత్తుల్లో న్యాయం జరగాలని ఒక ఆశయ సాధనంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్ గా మమ్మల్ని అందరినీ నియమించి మాకు కూడా రాష్ట్ర పార్టీ నుంచి కొంత షెడ్యూల్ ఇస్తూ మేము కూడా నాయకత్వంలో ఒక మంచి అభివృద్ధి చెందాలని ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారు. మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీలు కూడా కుల సామాజిక వర్గాల కోసం పనిచేసినటువంటి చరిత్రలో లేదు. కానీ మన యువనేత, అందరి అభిమాన నాయకుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి కులానికి కూడా ఒక సాధికారత కమిటీని ఏర్పాటు చేసి ఆ కుల సమస్యలు ఆ కులంలో ఉన్నటువంటి నాయకుల ద్వారా పార్టీ ఆఫీసులో వాటిని స్వీకరించి ఈ యొక్క సామాజిక వర్గాలకు మనం ఏం చేస్తే బాగుంటుంది, అధికారం వచ్చినాక వాళ్ళ కుల వృత్తులు ఎదుర్కొంటున్న నష్టం, వాళ్ళ కుల వృత్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్ళకి ఇంకా ఏ విధంగా లోన్లు కావాలి, వాళ్ళు ఏ విధంగా మనం అభివృద్ధి పరచాలని మన నారా లోకేష్ గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆయన సిద్ధం చేసినటువంటి ప్రణాళిక కొరకు ఈ రోజు కష్టపడుతున్నటువంటి నాయకుడు మన నారా లోకేష్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తే వారు కూడా సంక్షేమ అభివృద్ధి బాటలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అనునిత్యం చేదోడుగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిలో, బీసీ కులాల అభివృద్ధిలో వారు వెళ్తూ వారు కష్టపడుతున్నారు. ఇలా కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. మన అన్నగారు గౌరవ శాసనసభ్యులు నజీర్ అన్నగారు, వాస్తవంగా అన్నగారు సుదీర్ఘ కాలం నుంచి మా అందరికీ పనిచేస్తున్నాం. ఇటు మన సీను విషయం కావచ్చు, జిల్లా అధ్యక్షుడిగా వేములకొండ సీను నియమించిన మా కమ్యూనిటీకి సంబంధించి ఆంజనేయ ప్రసాద్ గారిని, ఇంకా అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుండాలి, వారి కులాలు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఈ నాయకులు వేదిక మీద ఉన్నటువంటి బీసీ నాయకులు కావచ్చు, మీరు కావచ్చు, ఏ సమస్య వచ్చిందని ఫోన్ చేసినా వెంటనే స్పందించి బీసీలకు ఒక పెద్దలాగా బాధ్యత తీసుకుంటూ మన తూర్పు నియోజకవర్గంలో ఉన్న బీసీ కులాలందరి కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు నజీర్ అన్న గారికి బీసీ సామాజిక వర్గాలందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ విధంగా మన బీసీ బిడ్డని ఒక
బీసీసీఎల్ అధ్యక్షుడిగా నియమిస్తున్నారు. దానికి అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ శాసనసభ్యులకి, సంక్షేమ ప్రభుత్వాన్ని బీసీల కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి బీసీలు అందరం కూడా రుణపడి ఉన్నాం తెలియజేస్తూ, మరొకసారి బుజ్జన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బుజ్జన్న గారు కూడా మన తూర్పు నియోజకవర్గంలో బీసీలు ఉన్నటువంటి కాలనీలన్నింటిలో కూడా చక్కగా పర్యటించి గౌరవ శాసనసభ్యుల యొక్క ఆదేశాల మేరకు బీసీల అభివృద్ధి కొరకు కృషి చేయవలసిందిగా అన్నగారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వద్దులాలి బీసీల ఐక్యత, వద్దులాలి బీసీల ఐక్యత, వద్దులాలి నజరుల నాయకత్వం.